అలాగే ఈ సంవత్సరం అమ్మవారి యాత్ర తేదీలు ఫిబ్రవరి 22, 23, 24 అనగా ఆది, సోమ, మంగళ ఈ 3 రోజులు కూడా అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఈ యాత్రాధామంలో మొదటి రోజైన ఆదివారం నాడు 2:30 నుంచి ప్రథమ ప్రాతకాలార్చన, విశేష అలంకరణ ప్రాతకాలార్చన చేయడం జరుగుతుంది. అనంతరం కూడా భక్తులకి దర్శన ప్రాప్తి కలుగుతుంది. అనంతరం ఆ రోజు ఉదయం నుంచి కూడా అమ్మవారికి ఊరిలో ఘటాలు తిరుగుతాయి. సాయంకాలం ప్రభజాతర చేయడం జరుగుతుంది. ఈ ఊరేగింపుగా సాయంకాలం 6 గంటల 5 గంటల నుంచి కూడా ఘటాలతో సహా ఈ ప్రభలు కూడా ఊరేగింపుగా తిరుగుతూ అమ్మవారికి దేవాలయానికి చేరుకోవడం జరుగుతుంది. ఆ చేరిన ఘటాలతో పసుపు కుంకాలు అమ్మవారికి సమర్పించడం కూడా జరుగుతుంది. అలాగే సోమవారం 2వ రోజైన సోమవారం నాడు అమ్మవారికి విశేష నేత్రోత్సవం, పాలధారోత్సవం, విశేష కుంకుమార్చనలు కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే 3వ రోజైన మంగళవారం నాడు ఘటాలతో ఊరేగింపు జరుగుతుంది. సాయంకాలం కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో సహా ఈ ఘటాలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అలాగే రాత్రి 11 తర్వాత ఫైర్ వర్క్స్ చేయడం జరుగుతుంది. ఈ మందుగుండు సామగ్రి కాల్చడంతో ఈ అమ్మవారి యాత్ర ఉత్సవం అన్నది ముగుస్తూ ఉన్నది. ఆ విధంగానే ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి అయిన తర్వాత యాత్రా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సమయంలో భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకాలు ఇచ్చి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని మరీ కోరుచున్నాం. శ్రీమాత్రే నమః.